ఆర్ఎస్ బ్రదర్స్ లో కళ్యాణ వైభవం, అద్భుతమైన శ్రేణిలో సరికొత్త పెళ్లి పట్టు చీరల కలెక్షన్స్, వివాహ వేడుకలకు సరికొత్త వెరైటీల్లో కంచి పట్టు చీరలు కంచి ధరలకే. ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పోచంపల్లి, గద్వాల్, కోయంబత్తూరు నుండి ప్రత్యేక పట్టు చీరలు, కొత్త డిజైన్లలో మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ ప్రపంచం. ఎంపిక చేసిన వస్త్రాలపై బై వన్ గెట్ వన్ ఫ్రీ, అప్ టు 50% ఆఫ్, ఇంకా కాంబో సేవర్స్ వంటి ఆఫర్స్ పొందండి. ఘనంగా జరుపుకోండి మీ ఇంట జరిగే శుభకార్యాలను ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్రాలతో. ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, రాధాకృష్ణ థియేటర్ ఎదురుగా, జిన్నా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల అబ్జర్వర్ గా పిసి మోహన్, ఎన్నికల అధికారిగా రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. నామినేషన్ పత్రాల పరిశీలన 1 గంట నుంచి 2 వరకు ఉంది. ఉపసంహరణ 2 గంటల నుండి 4 గంటల వరకు ఉంటుంది. నామినేషన్ వేసేందుకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న మాధవ్ 12:30 గంటల తర్వాత నామినేషన్ వేయనున్న మాధవ్ ఏపీ బీజేపీ నూతన అధ్యక్షునిగా మాధవ్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడారు. పూర్తిగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొంతకాలంగా కొనసాగుతోంది. ప్రతి 3 సంవత్సరాలకి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుంటుంది. కాంగ్రెస్ మరో జాతీయ పార్టీ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ, దానిలో ఒక కుటుంబం వ్యక్తులే ఎప్పుడు జాతీయ అధ్యక్షులు అవుతూ ఉంటారు, లేదా కుటుంబం చేతిలోనే పార్టీ నడుస్తుంది. అటువంటి సంప్రదాయం భారతీయ జనతా పార్టీలో ఉండదు. వచ్చే నెలలో కొద్ది వారాల్లో జాతీయ అధ్యక్షుడి ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది, ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అది ఎవరవుతారో అన్నది అయ్యే వరకు కూడా, ఆ ప్రక్రియ ముగిసే వరకు చెప్పలేనటువంటి అంశం. అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఎన్నిక. సో జాతీయ అధ్యక్షుడి ఎన్నికలకు ముందు కనీసం 50% రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక పూర్తవ్వాలి. రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక పూర్తవ్వాలంటే జిల్లా స్థాయి ఎన్నిక, జిల్లా అధ్యక్షుల ఎన్నిక అవ్వాలి. ఈ విధంగా అంచెలంచెలుగా కింద నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్నికల పార్టీ ఒక నీతి నిజాయితీకి, అట్లాగే ఒక డిసిప్లిన్ కి మారు పేరు భారతీయ జనతా పార్టీ. సో ఈ పార్టీలోకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఆ గ్యాప్ మేము ఫుల్ఫిల్ చేసుకుని మేము కూడా ఒక బలనీయమైన శక్తిగా మేము ఎదుగుతామని చెప్పడానికి ప్రయత్నము చేస్తాము. తప్పనిసరిగా మేము చేస్తాము. డెఫినెట్ గా చేరికలు ఉంటాయి. చేరికలు అనేది కామన్, రొటీన్ ప్రక్రియ. బట్ ఎందుకంటే 2029 చెప్తున్నాను, మొన్న అయితే 11 సీట్లు వచ్చినాయి. బట్ ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బిహేవియర్ చూస్తే అది 11 కూడా రావు. ఈసారి లెస్ దెన్ 10 సీట్స్కే పరిమితం. ఎన్నిక సంబంధించి 1 గంట వరకు ఈ రోజు నామినేషన్ సమయం ఉంది. ఆ సమయంలో 5 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ 5 సెట్లు నామినేషన్ పివిఎన్ మాధవ్ గారి పేరున 5 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం అయింది. ఎవరైతే అబ్జర్వర్ ఉన్నారో పిసి మోహన్ గారు, పార్లమెంట్ సభ్యులు, వారు అఖిల భారత పార్టీ నియమించినటువంటి అబ్జర్వర్, ఎన్నికల అబ్జర్వర్, వారు పాకా వెంకట సత్యనారాయణ గారు ఈ ఎన్నికను నిర్వర్తించారు.
కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యేగా వెనుగండ్ల రాము ఎలక్షన్ ముందు టీడ్కో లబ్ధిదారులకు ₹1 కూడా చెల్లించవద్దని చెప్పారని, గెలిచి సంవత్సరం గడిచినా ఇచ్చిన హామీ గురించి మాట్లాడడం లేదని, అందుకు నిరసనగా టీడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 100 మంది ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవ అరుణ మాట్లాడుతూ గుడివాడ టీడ్కో కాలనీ రుణమాఫీ వెంటనే ప్రకటించాలని, 30,000 మంది నివసించే టీడ్కో కాలనీకి మౌలిక వసతులు కల్పించాలని, బ్యాంకు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. నా పేరు బసవ అరుణ, టీడ్కో అభివృద్ధి కమిటీ కార్యదర్శిని. ఈ టిడ్కో ఇళ్ళు ఇచ్చి దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. అంతకుముందు ఎలక్షన్లకు ముందు మా కోటేయండి మేము రుణమాఫీ చేస్తామని చెప్పి అప్పుడు అభ్యర్థులు ప్రకటించున్నారు. ఊరికినే మేము ఇల్లు ఇస్తామంటే మేమందరం కూడా అదే అనుకొని వేసాం ఓటు. ఇప్పుడేమో రుణమాఫీ పరిస్థితి దేవుడెరుగు, తిరిగి మార్టిగేజ్ చేయించుకుంటున్నారు బ్యాంకులోళ్ళు, వేధిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా మేము రేపు 9వ తారీఖున, వచ్చే నెల 9వ తారీఖున జరిగే సమ్మెలో మా కమిటీ తరఫున బంద్ ప్రకటించాం. అలానే ఈ బంద్లో మా కాలనీ ప్రజలందరూ పాల్గొని ఈ టిడ్కో ఇల్లు రుణమాఫీ చేసే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. గుడివాడ మొత్తం స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. వద్దని చెప్పినా కూడా వినిపించుకోవటం లేదు ప్రభుత్వం. కాబట్టి ప్రైవేటు వ్యక్తుల మీటర్లు మాకు అవసరం లేదు, గవర్నమెంట్ మీటర్లే మాకు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వీటికి వ్యతిరేకంగా కూడా రేపు 9వ తారీఖున జరిగే సమ్మెలో పాల్గొనాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. దీని సందర్భంగా రేపు 3వ తారీఖున 2వ తారీఖున సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. అఖిలపక్ష కాలనీ అభివృద్ధి సంఘం ఉపాధ్యక్షుడు బుబ్బేపల్లి నాగవాణి అండి నా పేరు. వెనుగల రాము గారు ఇచ్చిన మాట ఎలాగ నెరవేర్చుకోవట్లేదని చెప్పేసి అఖిల పక్షాలన్నీ ఏకమయ్యి వెనుగల రాము గారి ద్వారా ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర మా 250 కోట్లు విడుదల చేయాలని అడగాలని అనుకుంటున్నామండి. అందుకని వెనుగల రాము గారు మాది వెనుకని సహకరించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లేలా చేయాలని కోరుకుంటున్నామండి. కమిటీ వాళ్ళందరం కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే కానీ మా సమస్య పరిష్కారం అవ్వదని, ఈ వెనుగల రాము గారి ద్వారా ఏమీ జరగట్లేదు కాబట్టి వెనుగల రాము గారు ముఖ్యమంత్రి గారి పర్మిషన్ అడిగి మా టిడ్కో కాలనీ అభివృద్ధి సంఘం గురించి మాట్లాడి మాకు రావాల్సిన నిధులు 250 కోట్లు విడుదల చేయించాలని కోరుకుంటున్నామండి. నా పేరు సోరాం ప్రసాద్ అండి. మాకు ఇళ్ల స్థలాలు వచ్చి 15 సంవత్సరాలు అయ్యిందండి. అప్పటికి 15 సంవత్సరాలు ఆగినాక మాకు శాంక్షన్ అయ్యి 15 ఏళ్ళు అయిందండి. ఇళ్ల స్థలం 15 సంవత్సరాలకి ఇల్లు ఇచ్చారు. సొంత ఇల్లు కళ అని చెప్పి పేదలకు ఇల్లు అని చెప్పారు. మాకు బ్యాంకు 3,65,000 మాకు వడ్డీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మాకు చెప్పలేదు వడ్డీ, మాకు వడ్డీ అని చెప్పలేదు. బ్యాంకు వాళ్ళు వడ్డీలు వేస్తున్నారు. వడ్డీలు వేస్తే ఇక మేము 4,000 కట్టుకుంటాం, 4,000 వడ్డీకే సరిపోతుంది. ఇక జీవితాంతం కట్టినా కూడా ఈ వడ్డీయే కానీ అసలు తీరే మార్గం లేదు. ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే వెనుగల రాము గారు రుణమాఫీ చేస్తానన్నారు. మాకు చాలా సంతోషం వేసింది. ఇప్పటికైనా సొంత ఇంట్లో ఉండామనే ఆశ కలిగింది. ఆయన కూడా సంవత్సరంన్నర నుంచి ఆ మాట అన్నాడే కానీ నెరవేర్చట్లేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేస్తాడని మేము ఆశిస్తున్నాము. లేదంటే ఆయన ఒక్కరోజు ముఖ్యమంత్రి లాగా ఒక్కసారినే ఎమ్మెల్యేగా. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సోమవారం టొబాకో రైతులతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మంగళవారం సీఎం చంద్రబాబు దృష్టికి టొబాకో రైతు సమస్యలను వివరించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం భేటీ అనంతరం అవసరమైతే పీఎం మోదీకి కూడా సమస్యలు వివరిస్తామన్నారు. మాకు లాస్ట్ ఇయర్ 58 మిలియన్ ఇచ్చారండి. మేము 70 మిలియన్ పెట్టుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర ఉండిపోయిందండి. అదంతా ఖాళీ అయిపోతుంది. అదొక పాయింట్ అండి. ఈ క్రాప్ తగ్గించినంతలో అటు గవర్నమెంట్కి వచ్చేది లాభం ఉండదండి, రైతుకు వచ్చేది నష్టమేనండి. బ్యాంక్ లోనింగ్ తగ్గిపోతుంది. ఈ ఏదైతే క్రాప్ ఇచ్చారో ఆ క్రాప్ కంటే మాకు బ్యాంక్ లోనింగ్ ఇస్తారు. రేపొద్దున కాస్ట్ ఆఫ్ క్యాల్కులేషన్ చేసి ఈ కాంట్రాక్ట్ ఎందుకంటే ఎవరైతే టొబాకో మేము 70 మిలియన్ కానీ ఇచ్చాం, 60 మిలియన్ ఇచ్చాం, క్రైటీరియా తీసుకోవాలండి. టొబాకో కూడా ఎంత క్రాప్ ఇచ్చింది? ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ 48 లక్షలు పండిస్తున్నారు. ఎప్పటి నుంచి పండిస్తున్నారు? వేరే రాష్ట్రాలకు ఎక్కువ ఇచ్చి మన రాష్ట్రానికి కుదించి ఏదో సర్వే చేస్తాము. ఆ సర్వే ప్రకారం ఇంతే క్వాంటిటీ పండించగలిగితే ఇంతే కొనగలుగుతాము అని చెప్పి
దానికి ఒక సర్వే చేస్తామని ఏదో బ్యాక్ ఎండ్ నాకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. నేను దానికి ఒప్పుకోవడం లేదు. నేను కూడా మీతో పాటు మాట్లాడుతున్నాను. అందుకని ఫస్ట్ సీఎం గారికి చెప్తాం. బోర్డులో డిసిషన్ అయిపోయింది. బోర్డులో డిసిషన్ అయిపోయిన సీఎం గారు చెప్తే ఏమైనా ఇంటారా అనేది ఒక ఐడియా గురించి సీఎం గారికి చెప్తాం. సో సీఎం గారి దగ్గర కాలేదంటే మీరు అన్నట్లే ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా నోటీస్ తో పెడతాం. ఎందుకంటే కామర్స్ మినిస్టర్ గారు కూడా క్లియర్ గా ఈసారి మన బోర్డు మీటింగ్ లో వచ్చినప్పుడు బోర్డుకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఎంత కొనగలుగుతారో అంతే చేయమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిపోయారు. దానివల్ల వీళ్ళు కూడా కొంచెము ఓవర్ ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేసి మన తక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే ఎట్లనే ఎక్కువ పెంచుతారు వీళ్ళు. అది కలిపి ఇచ్చేస్తే ఆల్రెడీ మ్యాచ్అప్ చేయొచ్చు అనే ఐడియాలో వీళ్ళు కూడా ఉన్నట్టున్నారు. బట్ నేను సీఎం గారు నోటీస్ కి రేపు తీసుకొని వెళ్తున్నా. సీఎం గారికి ఇదే పని గురించి అపాయింట్మెంట్ అడిగాను. రేపు రమ్మన్నారు. రేపు వెళ్ళి టొబాకో రైతులకు సంబంధించి ఏది ఇష్యూ ఉందో అది క్లియర్ గా చెప్తాము. సార్ ఏం చెప్తాడో దాన్ని బట్టి మళ్ళీ ఎట్లా అనేది మనం అందరం రియాక్ట్ అవుదాం. ఏలూరు నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఈ రోజు సీఎం సహాయ నిధి చెక్కులను పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ 20 మందికి 20 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. ఏలూరు జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశామని, ఇప్పటి వరకు 3,50,00,000 సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని ఎంపీ తెలిపారు. నరసింహమూర్తి గారు, లక్ష్మి గారు, నందూరు కృష్ణయ్య, చీకు చెన్నయ్య గారు, అదేవిధంగా అక్కడాసన కందుల నాగన్న గారు, చీకు చెన్నయ్య గారు, అదేవిధంగా అక్కడాసన కందుల నాగన్న గారు. ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం పెదవేగులో ఏపీ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలు వెంటనే విరమించుకోవాలని కోరుతూ దెందులూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కొటారు అబ్బి చౌదరి ఈ రోజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని కలిసి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా ఏలూరు జిల్లాలో కోకో రైతులకు యొక్క ఇబ్బందులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. Second thing is the trade. The only factory farmers are there. Then to employees generations during the previous government we sent a proposal the same country on their 45. And they said they have a water issue. They also proposed a lift irrigation proposal. అక్కడి నుంచి lift irrigation తీసుకొచ్చి water supply system if not we have APIC land in Kadavegi. APIC land Kadavegi అక్కడే కొత్త ఫ్యాక్టరీ గవర్నమెంట్ ఫ్యాక్టరీ చాలా మంది నేను నా దగ్గర ఆల్మోస్ట్ 100 మంది చాలా ఎక్కువ మంది ఈవెన్ ఇఫ్ యూ నౌ చెక్ ఇట్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇప్పుడు మనం చెక్ చేసినా కూడా 1000 రూపాయలు ఉంటుంది. అసలు ప్రీవియస్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు 1200 కూడా వెళ్ళింది. కానీ ఇప్పుడు 500కి ఎందుకు వచ్చిందో అర్థం కాకుండా 10 go to 1000 rupees. నిజంగా మెయిన్ థింగ్ ఏంటంటే కోకో పామ్ ఆయిల్ విషయం నేను చెప్పడం మర్చిపోయింది. ఈరోజు ఇంపోర్ట్ డ్యూటీ ఎడిబుల్ ఆయిల్ మన కంట్రీలో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనకి సరిపడా ఇంపోర్ట్ ఎడిబుల్ ఆయిల్ లేదు కాబట్టి కానీ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించేది 48% ఉండేదాన్ని ఈరోజు 27-16% తెచ్చారు. మా రిక్వెస్ట్ ఏంటంటే పామ్ ఆయిల్ ఇప్పుడు ఎలాగో ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్తో పాటు భాగంలో ఉంది కాబట్టి
పీడీ హౌస్ ఇంపోర్ట్ డ్యూటీని కనుక మనం పెంచగలిగితే అట్లీస్ట్ పామ్ ఆయిల్ పెంచితే, బికాస్ వీ వాంట్ ఎడిబుల్ ఆయిల్. మన దగ్గర సరైన సప్లై లేదని బయట నుంచి తెచ్చుకుంటాం. భారతదేశంలో పామ్ ఆయిల్ అప్పుడే మనం ఎడిబుల్ ఆయిల్ పండించుకుంటున్నాం బాగా, అట్లీస్ట్ ఫ్రమ్ ఏపీ పర్స్పెక్టివ్. అదన్నా మనకి ఇంపోర్ట్ డ్యూటీని పెంచమని రిక్వెస్ట్. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నెల క్రితం రిప్రజెంటేషన్ ఇచ్చారు అని చెప్తా ఉన్నారు. ఫార్మర్స్ ట్రైనింగ్ వస్తుందంటే నెక్స్ట్ మంత్ ఇంకో 10% తగ్గిస్తున్నాం అనేది వస్తుంది. 10% అంటే ఎవ్రీ 10% ఫార్మర్ ఈజ్ ఇంపాక్టెడ్ 3,000. సో మళ్ళీ తగ్గితే ఇంక రైతు ఇబ్బంది పడతారు. ఈ ద్వారా పంపించండి. షూర్ కపుల్ ఆఫ్ దెమ్. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అధ్యక్షతన జరిగిన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎజెండాలో పొందుపరిచిన 10 అంశాలు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారని మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వారి లేఖను అనుసరించి మెడికల్ కాలేజీ విద్యార్థినీలు హాస్టల్ నిర్మాణం కోసం 2.20 సెంట్ల స్థలాన్ని ఇచ్చుటకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు. నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశంలో 10 అంశాలని మనం ఈ యొక్క అజెండాలో పొందుపరచుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కటి కూడా ప్రజల అవసరార్థం అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి అవన్నీ ఈ యొక్క అజెండాలో రూపొందించడం జరిగింది. సభ్యులందరూ కూడా పరిశీలించి ఆమోదం తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దానిలో భాగంగా మరి 10 అంశాల్లో మన గౌరవ కలెక్టర్ గారి లేఖను అనుసరించి ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులకు హాస్టల్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ మన కౌన్సిల్ పరిధిలో ఉంది కాబట్టి మనం ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు స్టేడియం ఏదైతే వాటర్స్ అసోసియేషన్ వారి అభ్యర్థన మేరకు అక్కడ అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఉన్నటువంటి ఆ స్టేడియం కి వారి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఏర్పాటు వారందరూ కూడా కోరడం జరిగింది. అదొక అంశాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏలూరు నగరంలో ముఖ్యంగా బెంగళూరు ట్యాంక్ సంబంధించి మరి మీ అందరికీ తెలుసు, మొన్న మరి ఎండాకాలంలో మరి మంచినీరు ఏలూరు నగర ప్రజలకు అందించేటటువంటి మంచినీటి విషయంలో మరి అక్కడ లీకేజ్ ఏర్పడటం, మరి దాన్ని ప్రత్యేక బృందం సిఈసిడిలో మరి బృందం పరిశీలించి ఏదైతే 2011లో నిర్మించడం జరిగింది. మరి దాన్ని గట్టుని పటిష్టం చేయాలి, ఆ బండ్లు కూడా ట్యాంక్ బండ్స్ కూడా మరి నిర్మించాలని చెప్పేసి వారి సలహాలు సూచనలు ఇవ్వడం మేరకు మరి అత్యవసరంగా ఆ పనులు చేసేందుకు కూడా మరి ఈ రోజున కౌన్సిల్ 5 కోట్ల రూపాయలతో యొక్క పనులు చేసేందుకు కూడా ఆమోదం తెలియజేసుకోవడం జరుగుతుంది. మరి ఇలా అంశాలన్నీ కూడా మరి ఈ రోజు చర్చించుకొని ఏమన్నా మీకు డౌట్లు ఉంటే గౌరవ అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు క్లారిఫై చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఎంతగా సమాప్తం. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.